గత పాఠంలో ఆహార తయారీ మరియు నిల్వ చేసే పద్ధతుల గురించి తెలుసుకున్నాం. ఆ విషయాన్ని మరోసారి గుర్తు చేసుకుందాం. వివిధ రకాల ఆహార పదార్థాలను వండటానికి మనకు అనేక దినుసులు అవసరమవుతాయి. రుచికరమైన ఆహార పదార్థాల తయారీ, వానిలో ఉపయోగించే దినుసులు, తయారు చేసే విధానం మరియు మన సాంస్కృతిక అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. ఉడకబెట్టడం, ఆవిరితో వండటం, పులియబెట్టడం మరియు వేయించడం వంటివి ఆహార పదార్థాల వండటంలో కొన్ని పద్ధతులు. ఆహారాన్ని కొంతకాలం వరకు నిల్వ ఉంచడానికి నిలువ చేసే కారకాలను ఉపయోగిస్తాం. మనం ఆహారం నుండి శక్తిని పొందుతామని మీకు తెలుసు. పిండి పదార్థాలు, మాంసకృతులు మరియు కొవ్వులు వంటి పదార్థాలు విచ్ఛిన్నం అవడం ద్వారా శక్తి విడుదలవుతుంది. ఈ పోషకాలు మన శరీరంలో ఎలాంటి పాత్రలు పోషిస్తాయి? ఇప్పుడు ఈ సెషన్లో 6వ తరగతి సామాన్య శాస్త్రం నుండి ఆహారంలోని అంశాలు, పాఠ్యభాగం నుండి శరీరంలో పోషకాల పాత్ర, సమతుల్య ఆహారము మరియు లోపం కారణంగా వచ్చే వ్యాధుల గురించి చర్చిద్దాం. అభ్యాస ఫలితాలు. ఈ అంశాన్ని నేర్చుకున్న తర్వాత మీరు వీటి గురించి తెలుసుకుంటారు. మన శరీరంలో పోషకాల పాత్ర, సమతుల్య ఆహారం, పోషకాహార లోప వ్యాధులు, కీలక పదాలు, సమతుల్య ఆహారం, బెరిబెరి, పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ఖనిజాలు, మాంసకృతులు, ప్రోటీన్లు, పీచు పదార్థాలు, స్కర్బీ, విటమిన్లు, పోషకాల పాత్ర మరియు పోషకాహార లోప వ్యాధులపై భావనా పటాన్ని పరిశీలిద్దాం. మనం ఆహారం ద్వారా తీసుకునే పోషకాలు ఏంటి? ఇవి పిండి పదార్థాలు, కొవ్వులు, మాంసకృతులు, విటమిన్లు, ఖనిజాలు మరియు నీరు. ఏ పోషకాలు మన శరీరానికి శక్తిని అందిస్తాయి? పిండి పదార్థాలు ప్రధానంగా మన శరీరానికి శక్తిని అందిస్తాయి. కొవ్వులు కూడా మనకు శక్తిని అందిస్తాయి. నిజానికి పిండి పదార్థాలు ఇచ్చే శక్తితో పోలిస్తే అదే పరిమాణంలో కొవ్వులు ఇచ్చే శక్తి చాలా ఎక్కువ. ప్రోటీన్లు కలిగిన ఆహార పదార్థాలను తరచుగా శరీర నిర్మాణ ఆహారాలు అంటారు. వీటిని బాడీ బిల్డింగ్ ఫుడ్స్ అంటారు. మన శరీరాన్ని వ్యాధుల నుండి కాపాడుటలో విటమిన్లు సహాయపడతాయి. మన కళ్ళు, ఎముకలు, దంతాలు మరియు చిగుళ్ళు
ఆరోగ్యంగా ఉంచటంలో కూడా విటమిన్లు సహాయపడతాయి. విటమిన్లు వివిధ రకాల పేర్లతో పిలువబడతాయి. విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ ఇ మరియు కే కొవ్వులో కరిగే విటమిన్లు. విటమిన్ సి, విటమిన్ బి, విటమిన్ బి కాంప్లెక్స్ నీటిలో కరిగే విటమిన్లు. మన శరీరానికి అన్ని రకాల విటమిన్లు తక్కువ పరిమాణాలలో అవసరం. విటమిన్ ఏ మన చర్మాన్ని మరియు కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరం అనేక వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడటానికి విటమిన్ సి సహాయపడుతుంది. మన శరీరంలోని ఎముకలు మరియు దంతాలు కాల్షియంను ఉపయోగించుకోవడానికి విటమిన్ డి సహాయపడుతుంది. బొప్పాయి, క్యారెట్ మరియు మామిడి మొదలైన వాటి నుండి విటమిన్ ఏ లభిస్తుంది. గోధుమ, బియ్యము మరియు కాలేయం మొదలైన వాటి నుండి బి కాంప్లెక్స్ విటమిన్లు లభిస్తాయి. నారింజ, నిమ్మకాయ, టమాటా, జామ, ఉసిరికాయ మరియు పచ్చిమిరపకాయలు మొదలైన వాటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. పాలు, గుడ్లు, చేపలు మరియు కాలేయం మొదలైన వాటిలో విటమిన్ డి లభిస్తుంది. పొద్దుతిరుగుడు గింజలు, బాదం మరియు బచ్చలి కూర మొదలైన వాటిలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ప్రధానంగా ఆకుకూరల్లో విటమిన్ కే లభిస్తుంది. ఖనిజ లవణాలు మన శరీరానికి తక్కువ మొత్తంలో అవసరమవుతాయి. శరీరం యొక్క సరైన పెరుగుదలకు మరియు మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కటి అవసరం. చేపలు, ఉప్పు, అల్లం మరియు ఆకుకూరల్లో అయోడిన్ పుష్కలంగా ఉంటుంది. పాలు, అరటిపండ్లు, మిరపకాయలు, బియ్యం మరియు జీలకర్రలో ఫాస్ఫరస్ పుష్కలంగా ఉంటుంది. ఐరన్ అధికంగా ఉండే ఆహారాలు యాపిల్స్, ఆకుకూరలు మరియు కాలేయం, బీన్స్ మరియు గింజలు మొదలైనవి. పాలు మరియు గుడ్లలో కాల్షియం అధికంగా లభిస్తుంది. చాలా ఆహార పదార్థాలు సాధారణంగా ఒకటి కంటే ఎక్కువ పోషకాలను కలిగి ఉంటాయి. అయినప్పటికీ ఇవ్వబడిన ముడి పదార్థంలో ఒక నిర్దిష్ట పోషకం ఇతర పోషకాల కంటే చాలా పెద్ద పరిమాణంలో ఉండవచ్చు. ఉదాహరణకు బియ్యంలో ఇతర పోషకాల కంటే పిండి పదార్థాలు ఎక్కువ పరిమాణంలో ఉంటాయి. అందుకే మనం అన్నం పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహార వనరు అని చెప్తాము. మన శరీరానికి ఆహార సంబంధిత పీచు పదార్థాలు మరియు నీరు కూడా అవసరం. ఆహార సంబంధిత పీచు పదార్థాలను రౌగేజ్ అని కూడా అంటారు. మన ఆహారాలలో ప్రధానంగా మొక్కల ఉత్పత్తుల ద్వారా రౌగేజ్ అందించబడుతుంది.
తృణధాన్యాలు మరియు పప్పులు, బంగాళదుంపలు, తాజా పండ్లు మరియు కూరగాయలు రౌగీస్ యొక్క ప్రధాన వనరులు. మన శరీరం జీర్ణం కాని ఆహారాన్ని వదిలించుకోవడానికి రౌగీస్ సహాయపడుతుంది. ఆహారం నుండి పోషకాలను గ్రహించడానికి నీరు మన శరీరానికి సహాయపడుతుంది. నీరు శరీరంలోని కొన్ని వ్యర్థాలను మూత్రం మరియు చెమటగా తొలగిస్తుంది. మన శరీరానికి కావలసిన నీరు చాలా వరకు మనం త్రాగే నీరు, పాలు మరియు టీ వంటి ద్రవాల నుండి లభిస్తుంది. అదనంగా చాలా వండిన ఆహార పదార్థాలకు మనం నీటిని కలుపుతాం. సమతుల్య ఆహారం మనం సాధారణంగా ఒక రోజులో తినేదే మన ఆహారం. ఆరోగ్యం యొక్క నిర్వహణ మరియు పెరుగుదల కోసం మన ఆహారంలో సరైన పరిమాణంలో అన్ని పోషకాలు ఉండాలి. ఆహారంలో మంచి మొత్తంలో పీచు పదార్థాలు మరియు నీరు కూడా ఉండాలి. ఇటువంటి ఆహారాన్ని సమతుల్య ఆహారం అంటారు. పప్పులు, వేరుశనగ, సోయాబీన్, మొలకెత్తిన విత్తనాలు, పెసలు మరియు శనగలు, పులియబెట్టిన ఆహారాలు, ఇడ్లీలు వంటివి. మిసి రోటీ, తేప్లా తయారీకి వివిధ రకాలైన ధాన్యాల పిండి, తృణధాన్యాలు మరియు పప్పులు మిశ్రమాన్ని ఉపయోగిస్తారు. అరటి, పాలకూర, బెల్లం, కూరగాయలు మరియు ఇతర ఆహారాలు అనేక పోషకాలను ఇస్తాయి. అందువల్ల ఖరీదైన ఆహార పదార్థాలు లేకుండా సమతుల్య ఆహారం తీసుకోవచ్చు. కేవలం సరైన రకమైన ఆహారం తినడంతో సరిపోదు. దానిలోని పోషకాలు పోకుండా సరైన పద్ధతిలో కూడా ఉడికించాల్సి ఉంటుంది. వంట చేసే సమయంలో మరియు తయారీ ప్రక్రియలో కొన్ని పోషకాలు పోతాయని మీకు తెలుసా? అనేక రకాలైన కూరగాయలు మరియు పండ్ల తొక్కలు విటమిన్లు మరియు ఖనిజ లవణాలను కలిగి ఉంటాయి. కూరగాయలు మరియు పండ్లను కోసిన తర్వాత లేదా పొట్టు తీసిన తర్వాత వాటిని కడిగినట్లయితే అవి కొన్ని విటమిన్లను కోల్పోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా బియ్యం మరియు పప్పులను పదే పదే కడగటం వల్ల వాటిలో ఉండే కొన్ని విటమిన్లు మరియు ఖనిజ లవణాలు తొలగిపోతాయి. వంట చేయడం వల్ల ఆహారం రుచి పెరుగుతుంది మరియు సులభంగా జీర్ణమవుతుంది. అయితే ఇది కొన్ని పోషకాలను కోల్పోతుంది. వంట చేసే సమయంలో వేడి చేయడం వల్ల విటమిన్ సి సులభంగా నాశనం అవుతుంది.
కొవ్వులు అన్ని సమయాల్లో తినడానికి ఉత్తమమైన ఆహారం అని మనం అనుకోవచ్చు. పిండి పదార్థాలు అధికంగా ఉండే ఆహారం కంటే ఒక గిన్నె మాత్రపు కొవ్వు ఎక్కువ శక్తినిస్తుంది. కాబట్టి మనం సమోసా మరియు పూరి, మలై, రబ్డీ మరియు పేడ వంటి కొవ్వు అధికంగా ఉండే ఆహారాలు తినడం సరైందేనా? లేదు. కొవ్వు అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తినడం చాలా హానికరం మరియు దానివల్ల మనం ఊబకాయం అనే పరిస్థితికి గురవుతాం. లోపం వలన వచ్చే వ్యాధులు. ఒక వ్యక్తి తినడానికి సరిపడ ఆహారాన్ని తింటూ ఉండవచ్చు, కానీ కొన్నిసార్లు ఆ ఆహారంలో నిర్దిష్ట పోషక పదార్థాలు ఉండకపోవచ్చు. ఈ పరిస్థితి చాలా కాలం పాటు కొనసాగితే ఆ వ్యక్తి వాటి లోపంతో బాధపడొచ్చు. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పోషకాల లోపం మన శరీరంలో వ్యాధులు లేదా రుగ్మతలను కలిగిస్తాయి. చాలా కాలం పాటు పోషకాలు లేకపోవడం వల్ల వచ్చే వ్యాధులను పోషకాహార లోప వ్యాధులు అంటారు. ఒక వ్యక్తి చాలా కాలం పాటు తన ఆహారంలో తగిన మాంసకృత్తులు పొందలేకపోతే అతను లేదా ఆమెలో ఎదుగుదల మందగించటం, ముఖం వాపు, జుట్టు రంగు మారటం, చర్మ వ్యాధులు మరియు విరేచనాలతో బాధపడవచ్చు. చాలా కాలం పాటు ఆహారంలో పిండి పదార్థాలు, ప్రోటీన్లు రెండింటి లోపం ఉంటే పెరుగుదల పూర్తిగా ఆగిపోవచ్చు. అలాంటి వ్యక్తి చాలా బక్కగా మరియు సన్నగా ఉంటాడు మరియు అతను లేదా ఆమె కదల్లేనంత బలహీనంగా ఉంటారు. వివిధ విటమిన్లు మరియు ఖనిజ లవణాల లోపం కొన్ని వ్యాధులు లేదా రుగ్మతలకు కూడా దారితీయవచ్చు. ఇక్కడ ఇవ్వబడిన పట్టికలో అవి చూపబడ్డాయి. సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా అన్ని లోపం వల్ల వచ్చే వ్యాధులను నివారించవచ్చు. బలవర్ధక ఆహారం అనేది బియ్యం, గోధుమలు, నూనె, పాలు మరియు ఉప్పు వంటి ప్రధాన ఆహారాలలో పోషక పదార్థాలను మెరుగుపరచడానికి కీలకమైన విటమిన్లు మరియు ఖనిజ లవణాలను కలపడం. గుర్తుంచుకోవలసిన అంశాలు: మన ఆహారంలో ఉండే ప్రధాన పోషకాలు పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వులు, విటమిన్లు మరియు ఖనిజ లవణాలు. అదనంగా ఆహారంలో ఆహార సంబంధిత పీచు పదార్థాలు మరియు నీరు కూడా ఉంటాయి. పిండి పదార్థాలు మరియు కొవ్వులు ప్రధానంగా మన శరీరానికి శక్తినిస్తాయి. మన శరీరం యొక్క పెరుగుదల మరియు నిర్వహణకు మాంసకృతులు మరియు ఖనిజ లవణాలు అవసరం. మన శరీరాన్ని వ్యాధుల నుండి రక్షించడంలో విటమిన్లు సహాయపడతాయి. సమతుల్య ఆహారం మన శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను సరైన పరిమాణంలో, తగినంత మొత్తంలో పీచు పదార్థాలను మరియు నీటిని అందిస్తుంది. మన ఆహారంలో చాలా కాలం పాటు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పోషకాల లోపం కొన్ని వ్యాధులు లేదా రుగ్మతలకు కారణం కావచ్చు.